హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ ప్లగిన్ కానీ ఇన్స్టాల్ చేసుకోకుండా మన బ్రౌజర్ యొక్క స్క్రీన్ షాట్ ఎలా తీయొచ్చో చెప్తాను. ఓకే, సో నేను మీకు ఇది గూగుల్ క్రోమ్లో కూడా చేసి చూపిస్తాను, ప్లస్ ఇంకోటి ఏంటంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కూడా చేసి చూపిస్తాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్కి సంబంధించిన స్క్రీన్ షాట్ మీకు కావాలి అంటే మీరు సింపుల్గా ఇవ్వండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డెవలపర్స్లోకి వెళ్ళండి. డెవలపర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, రెస్పాన్సివ్ డిజైన్ మోడ్, లేదా కంట్రోల్ షిఫ్ట్ ఎం ప్రెస్ చేసినా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ మీ డెస్క్టాప్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఎక్కడ స్క్రీన్ షాట్ కావాలో అంత పెట్టేసుకోవచ్చు, లేదా మీరు ఇవ్వండి ఇక్కడ దీని రెజల్యూషన్ మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. మీకు ఇంత పెద్దగా స్క్రీన్ షాట్ కావాలనుకోండి, అంత పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా స్క్రీన్ షాట్లో కావాలంటే ఇదంతా స్క్రీన్ షాట్లో పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీకు ఒక కెమెరా సింబల్ కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేస్తే అంతే స్క్రీన్ షాట్ వచ్చేసింది. ఓకే, సో మీరు మీ కంప్యూటర్లో ఉండే మై పిక్చర్స్లోకి వెళ్ళి చూస్తే సరిపోద్ది. నేనేంటంటే ఈ డౌన్లోడ్ అయిన లొకేషన్ డెస్క్టాప్ పైన పెట్టుకున్నాను కాబట్టి డెస్క్టాప్ పైన నాకు ఈ పిక్చర్ అనేది వచ్చేసింది. ఓకే, సో చూడండి ఎంత సింపుల్గా ఒక స్క్రీన్ షాట్ అనేది వచ్చిందో. అలా మీరు ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ సంబంధించిన స్క్రీన్ షాట్ చేయొచ్చు. ఇలాగే గూగుల్ క్రోమ్లో కూడా చేయొచ్చు. గూగుల్ క్రోమ్లో కూడా మనకు చూడండి ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి, దీనిలోకి వెళ్తారు. సేమ్ మనకి ఇక్కడ మోర్లో డెవలపర్ టూల్స్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ ఎలిమెంట్ ఇక్కడ పక్కకి ఇది కనిపిస్తుందా మీకు, టుగుల్ డివైస్ టూల్ బార్ అని, కంట్రోల్ షిఫ్ట్ ఎం, దీన్ని ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే ఇది మీకు రెస్పాన్స్ ఇలా మారిపోద్ది. ఓకే, సో ఇలా మారిపోయిన తర్వాత మీరు సైజ్ కావాలంటే సైజ్ ఇక్కడ నుంచి డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత కావాలంటే అక్కడ అంతా పెట్టుకుంటూ వస్తాయి, లేదా డైరెక్ట్ ఇక్కడ మీకు డివైజెస్ కూడా వస్తాయి. ఓకే, సో మీరు ఏ డివైస్ కావాలంటే ఆ డివైస్ తీసుకోవచ్చు. ఇలా సైజ్ కూడా మనం పెంచేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు జూమ్ కూడా ఉంది, ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత పర్సెంటేజ్, జూమ్ కూడా కావాలంటే అంత జూమ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్రీన్ షాట్ ఇవ్వచ్చు. మీరు దీన్ని ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్, ఇలా కూడా మనం మార్చుకొని ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ అనేది తీయొచ్చు అన్నట్టు. సో మీరు ఇలా కావాలంటే అలా సెట్ చేసుకుంటారు కదా. సెట్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుద్ది, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది వచ్చింది చూడండి. ఓకే, సో దీనికోసం మీరు ఎటువంటి ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.